తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో మొదలు కానున్న భేటీకి పార్టీ నేతలు సహా ముఖ్యులు పాల్గొననున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టో పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే మహిళల కోసం కొత్త పథకాలు అమలుపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, మేనిఫెస్టోపై జగన్ నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రత్న మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మొత్తం 9 మందితో ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ మరికొద్దిసేపట్లోనే సమావేశం కాబోతా ఉంది. ఇప్పటివరకు ఏదైతే 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో దాంట్లో 98% పైగా హామీలు అమలు చేయడం జరిగింది. అదే హామీలు కొనసాగించడంతో పాటుగా రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. అది రైతుల రుణమాఫీ ఏ రకంగా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి కొంత తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2014లో రైతుల రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ నేను సాధ్యం కాని హామీలు ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు 2024లో రైతుల రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీలు ఇస్తారు, ఎంత మినహాయింపు ఇవ్వబోతున్నారు అనేది ఒకటి. అలాగే మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా కొంత రుణమాఫీ చేసే అంశాన్ని కూడా పరిశీలించే అంశం కనిపిస్తూ ఉంది. అలాగే ఎక్కువగా మహిళలకి, నిరుద్యోగులకి, యువతకి ఎక్కువగా ఉండే అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చేర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సుని అమలు చేయాలని ఒక ప్రతిపాదన ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తుంది. దానికి సంబంధించి కూడా తర్జన పడటంతో పాటుగా దానికి సంబంధించిన సాధ్యాలను కూడా ముఖ్యమంత్రి గతంలో ఒకసారి సమీక్షించారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రతిరోజు కాకుండా మహిళలకు సంబంధించి సోమవారం నుంచి శుక్రవారం 5 రోజుల పాటు ఉచిత బస్సు సౌకర్యం కలిగించాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే రెగ్యులర్గా చేస్తే ఏ రకంగా అమల్లో ఉంటుంది, కేవలం ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు బస్సుల వరకే చేయాలనేది మరొక ప్రతిపాదన వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయి నేపథ్యంలో ఇటువంటివన్నీ పెట్టుకుంటే బడ్డెన్ అవుతుందేమో అనే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు బేరేజ్ వేసుకొని కూడా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. రత్న రైట్ శివ, అయితే ఇంతకుముందు చూసుకుంటే నవరత్నాల పేరుతో ఎక్కువగా వైసీపీ అయితే సంక్షేమ పథకాలనే మేనిఫెస్టోలో లాస్ట్ టైం రూపొందించడం జరిగింది. వాటిని ఏపీలో అమలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నవరత్నాలతో పాటు కొత్త పథకాలు కూడా అని అంటున్నారు వైసీపీ నేత జగన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొత్త పథకాలు అంటే ఈసారి మేనిఫెస్టోలో ఏవి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుందంటారు? అంటే ప్రధానంగా నవరత్నాలతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఏదైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అంశం, అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ వసతి, అలాగే ఇప్పటికే వాలంటీర్లు దాదాపుగా 4 లక్షల మంది వాలంటీర్లని, సచివాలయ ఉద్యోగులని వివిధ రూపాల్లో భర్తీ చేశారు. ఎక్కువ స్థాయిలో వారిని తీసుకునే అవకాశం, అలాగే ఏదైతే నిరుద్యోగులకు లేకుండా, అంటే నిరుద్యోగం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా ఉండేందుకు ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికలు రూపొందించాలి, శాశ్వతమైన పరిష్కారం కోసం అనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మహిళలకు సంబంధించి మాత్రమే ఎటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా గ్యాస్కు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా మహిళ స్వావలంబన కోసం ఎటువంటి విధి విధానాలు అమలు చేయాలనే దానికి సంబంధించి అయితే కసరత్తు జరుగుతూ ఉంది. ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ, అలాగే యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ప్రధానంగా ఈ 4 అంశాలను బేరేజ్ వేసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేయబోతున్నారు. గతంలో కొనసాగించిన నవరత్నాలు యాజ్టీజ్గా కొనసాగుతాయి. అదనంగా మరొక 4-5 పథకాలను జోడించేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టోను కూడా ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఏ సమయానికల్లా ఈ మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం కనిపిస్తుందట? రత్న మొత్తం మీద చూసుకుంటే వచ్చే నెల 10వ తేదీన సిద్ధం సభ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరగబోతూ ఉంది. ఈ సభ నాటికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది అభ్యర్థులు, 25 మంది పార్లమెంటు సభ్యులు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో, ఈ మూడింటిని కూడా వచ్చే నెల 10వ తేదీలోపు విడుదల చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ
వ్యూహరచన చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు కసరత్తులు కూడా చేస్తూ ఉన్నారు. నిన్న ఒక జాబితాను కూడా వైఎస్ఆర్సీపీ విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగిలిన 1-2 జాబితాలు కూడా రానున్న 2-3 రోజుల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మార్చి మొదటి వారంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.